వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఒక పక్క నుంచి పాజిటివ్గా దేవుడి మంత్రాలు, ఇంకో పక్క నుంచి బర్డ్ సౌండ్ వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఒక పీస్ఫుల్ మార్నింగ్ అంటే ఇదేనేమో. సో ఈ టైంలోని కూర్చొని ప్రశాంతంగా ఒక పేపర్ చదివితే ఒక 5 మినిట్స్ అలాగా నిజంగా కొంచెం అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంది అని తెలియడానికే పేపర్ అయితే ఈ మధ్యనే వేయించుకుంటున్నారు. బట్ మనకు అది కూర్చొని గంటల గంటలు చదివే టైం అయితే లేదు. జస్ట్ హెడ్లైన్స్ అయితే చూసి ఇంకా వెంటనే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఎర్లీగా లెగుస్తానో అప్పుడు కొంచెం ఏంటంటే ఇలాగా మన చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొంచెమైనా టైం దొరుకుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వెంటనే కిచెన్లోకి వచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది మన పని ఈజీ అవ్వడానికి రీజన్. బేసిక్గా నాకు మార్నింగ్ రొటీన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన పనులన్నీ ఉంటాయి, ఆలోచించకుండా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆలోచన లేకుండా ఒకటి తర్వాత ఒకటి అలా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతే మీద డే అంతా కూడా కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు. మనం ఇప్పుడే కనుక పోస్ట్ పోన్ చేసి బద్దకించామంటే మన ఇల్లు బాగోదు, మనకి బాగోదు, చాలా చికాగ్గా ఉంటుంది అన్నమాట. సో నా మార్నింగ్ రొటీన్స్ చాలా ఫ్రెష్గా, నీట్గా అండ్ నెక్స్ట్ అంటే ఎస్థెటిక్గా ఉండాలని ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్లో డైలీ కామన్ అన్నమాట. ఇది నాకైతే అంబలి ఇలా పెరుగు వేసుకుంటాను, రాగి అంబల్లో. సో మా హస్బెండ్ బార్లీ తాగుతారు, అత్తయ్య గారు టీ కానీ కాఫీ కానీ అలా తాగుతూ ఉంటారు అన్నమాట. ఇది డైలీ మార్నింగ్ అయితే పక్కానండి. ఇంకా చాలామందికి మా హౌస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మీ చుట్టూరు నేచర్ గ్రీనరీ చాలా బాగుంటుంది, మీరు నీట్గా ఎస్థెటిక్గా పెట్టుకుంటారు ఇల్లు ఆర్గనైజ్డ్గా అని చెప్పి చాలా కామెంట్స్ ఎప్పుడు మంచిగా వస్తూనే ఉంటుంది పాజిటివ్గా. బట్ నాకు నచ్చలేంది మా కిచెన్లో లైటింగ్ ఉండదు, డార్క్గా ఉంటుంది. ఎందుకంటే 2 విండోస్లో కూడా అటు ఇటు బాల్కనీస్ వచ్చేయడం వల్ల సన్లైట్ అన్నది ఎక్కువగా, వెంటిలేషన్ అన్నది ఉండదు అన్నమాట. దానివల్ల నేను ఎక్కువ లైట్స్ కూడా పెట్టించాను, పెద్ద లైట్స్. అదొక్కటే చిన్న ప్రాబ్లం, మిగతాదంతా కూడా నాకు చాలా ఇష్టమే. ఇంకెక్కడ అంబలి తాగే ముందు కొంచెం నాకు హాట్ వాటర్ తాగడమే బాగా అలవాటు అన్నమాట. వామ్లో కూడా కాదు. సో మంచిగా కొంచెం ఒక 10 మినిట్స్ అయినా అలాగా రిలాక్స్ అవుతున్నాను. అది ఇంకెక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆనియన్ మినపట్టు అంటారు కదా, అది వేసి ఇంకా పల్లీల పచ్చడి అయితే చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ నా బెడ్రూమ్లో ఒక మిర్రర్ ఉండేది, అది పడిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ చేసుకున్నాను అని చెప్పాను కదా, ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అది చూపిస్తాను డ్రెస్సింగ్ ఏరియా నాది. అది ఏమైందంటే గాలికి మిర్రర్ తెగ పడిపోతుంది అన్నమాట. అది అసలు నాకు చాలా బాగా నచ్చింది, ఒక ప్రాణం అని చెప్పచ్చు. నా ఇంట్లో ఈ చిన్న వస్తువైనా పోతే నాకు మనసు విలువెల్లాడిపోతుంది. ఇక్కడ గాలి గట్టిగా రావడం వల్ల అది వాల్ నుంచి పడిపోతుంది. అంటే మేకులు కొట్టి పెట్టలేను కదా అది. ఇదైతే ఇలా స్టాండ్ ఇలా పెట్టేసుకోవచ్చు, గోడతో అవసరం లేదని చెప్పేసి ఇంకా మిర్రర్ తీసి ఇది పెట్టుకున్నాను. ఇది ఎక్కడ కొన్నాను, ఎప్పుడు కొన్నానంటే నాకే గుర్తులేదండి. అలా ప్యాకింగ్ ఓపెన్ చేయకుండా ఉంచాను. సో ఇన్నాళ్ళకి దీన్ని ప్లేస్ చేసి ఒక ప్లేస్ అయితే నాకు దొరికింది. ఫైనలీ ఇలా ఉంది మాట చూడడానికి. ఇక్కడ పెట్టుకున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. నా ముందు మిర్రర్ మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ ఎండలకి భయపడి అసలు వంట చేయాలంటేనే ముందు భయం వేస్తుందండి. ఫస్ట్ చేస్తే మార్నింగే చేసేయాలి. కొంచెం లేట్ అయ్యి 11 o'clock ఆ టైంకి కిచెన్లోకి వెళ్ళిన ఒక కూరకి మించి ఎక్కువ వండలేను. దాంట్లో వెరైటీలు ఇంకా టేస్టీగా రావాలంటే చాలా కష్టం కదా. సో ఎప్పుడు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తాను నేను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. తర్వాత అయితే ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈరోజు ఒక స్టైల్ మాట. అంటే చికెన్ బిర్యానీలో మనకి ప్లెయిన్ పులావ్ బిర్యానీ ఉంటుంది, పెళ్ళిళ్ళలో చేస్తారు. దాంట్లో చికెన్ లేకుండానే, అంటే బిర్యానీలో చికెన్ ఉండదు, బట్ ఒక ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా. సో ఈరోజు ఆ టైప్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చూసే కదా హోల్ గరం మసాలా వేసాక ఇక్కడ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇంకా అలానే
సమ్మర్ కదా, నేను ఎప్పుడు తాగే వాటర్ మీకు అందరికీ తెలుసు కదా, కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఇది మనల్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఇలాగా లెమన్ కుదిరితే ఏమంటారు దాన్ని, కుకుంబర్, నెక్స్ట్ కొంచెం సబ్జా సాల్ట్ వేసుకొని కొంచెం రోజంతా కూడా డీటాక్స్ వాటర్ అలా తాగుతూ ఉంటాను. ప్రొమోగ్రానైట్ ఉంటుంది, అది కూడా వేసుకుంటాను. ఇంకా ఈ రైస్లోని కొంచెం పుదీనా అండ్ చికెన్ అండ్ పెరుగు కూడా వేసుకొని ఇలాగ మనకి కలుపుకోవాలి. అలానే గరం మసాలా ఉంటుంది కదా, జీరా, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కొంచెం పసుపు, కారం, సాల్ట్, ఇవన్నీ చాలా లైట్గా హాఫ్ స్పూన్ అంటే వేసామా లేదా అన్నట్టు ఒక టేస్ట్ కోసం అలా వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవి. తర్వాత వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా దీంట్లో వేసేస్తాం కాబట్టి. మీ అందరికీ తెలుసు కదా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. బట్ దీంట్లో చికెన్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రా 1 గ్లాస్ చికెన్ కూడా వేసాను, చికెన్ బాయిల్డ్ అవుతుంది కదా అని. ఇప్పుడు బాయిల్డ్ అయిన చికెన్ని ఇలా ప్లేట్లో సపరేట్ చేసి తీసేసుకోవాలన్నమాట. ఈ చికెన్తో ఏం చేస్తానో చెప్తాను. దీనికన్నా ముందు ఇప్పుడు మనం రైస్ అయితే కడిగి పెట్టుకున్న నానబెట్టిన బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. సో 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ ఉండదు, 1 గ్లాస్ వాటర్తో చికెన్ బాయిల్డ్ అయిపోతుంది కాబట్టి. ఈలోపు మ్యాంగో సీజన్ అసలు మిస్ అవ్వకుండా నేను తింటున్నాను ఈసారి అయితే కనుక. సో మ్యాంగో కట్ చేసుకుని అది అయ్యేలోపు అలా కొంచెం తింటున్నాను అనమాట. అంటే హాల్లోకి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటే వేడికి ఉండలేను. ఇంక ఈ చికెన్ ఇలాగా నేను కొంచెం రోస్ట్ ఫ్రై లాగా కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అని చికెన్ వేసేసుకొని దీంట్లో కారం, సాల్ట్ అది వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఇవన్నీ ఆల్రెడీ మనకి బాయిల్డ్ అయిందిగా, ఫ్లేవర్ అంతా కూడా ఉంటుంది. ఇలా కరివేపాకు వేసి కొత్తిమీర వేసి లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండితే చికెన్ రోస్ట్ అంటే నిజంగా ఇదేనేమో అనిపిస్తుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది. మీకు వాటర్ ఎక్కువ అవుతుంది కానీ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది, బట్ తక్కువ అవ్వదు. బట్ తక్కువ అయినా కూడా మీరు అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా చికెన్ రోస్ట్ ఫ్రై కూడా అయిపోయింది. అలానే చికెన్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ మాట. ఆల్మోస్ట్ ఇదే మనకి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లో కూడా వండుతారు. బట్ ఇవన్నీ మనకి కనిపించవు, అవన్నీ తీసేస్తారు, టమాటా బిర్యానీ ఆకు అలాంటివి. సో అదండి. ఇది మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్టైల్ ఫాలో అంటే మీరు ట్రై చేయండి. ఎలా ఉందనో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా అలానే లంచ్ టైం కూడా కావచ్చింది. సో నేను ఇంకా రైస్ అండ్ ఫ్రైతో కొంచెం వేడి చేసేస్తుంది కదా, సో అలా ఖచ్చితంగా డైలీ నేను ఇలా కీరా అయితే తీసుకుంటాను అనమాట. అండ్ కొంచెం ఆనియన్స్, అలాగే ఎగ్స్. అది ఇంకా మధ్యాహ్నం పడుకుందాం కదా అని ఇలా బెడ్రూమ్లోకి వస్తే అప్పుడే మనకి పని కనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే, నేను రిలాక్స్ అవుదాం అనుకునే టైంలోనే నాకేదో పని కనిపిస్తుంది. మార్నింగ్ బెడ్షీట్లు వేయడం మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు ఇది వెయ్యడానికి నా తిప్పల కష్టాలు అంతా ఎంత కాదండి. మినిమం అంటే మనం ఈ బెడ్ చుట్టూ కనీసం ఒక 6 టైమ్స్ నేను రౌండ్స్ కొట్టాలన్నమాట. ఆ కార్నర్, ఈ కార్నర్, ఈ పిల్లో పెట్టడానికి, ఆ పిల్లోస్ అని చెప్పేసి తిరుగుతూనే ఉండాలి. సో ఫైనల్లీ నా బెడ్రూమ్ కూడా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఏసీ వేసుకుని ఒక 1 అవర్ అయినా రిలాక్స్ అయితేనే నెక్స్ట్ బండి అన్నది నడుస్తుంది మాట. ఈవినింగ్ ఇంకా 5 అయితే అయిపోయిందన్నమాట. సో ఇంకా ఉంటాయి కదా ఈవినింగ్ రొటీన్ అయితే, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ బట్ నాకు ఏమైందంటే నేను కుదిరంగా ఉండడం నాలో ఒక బ్యాడ్ అలవాటు అయితే ఉంది. సో నేను ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటానే ఉంటాను డైలీ. వంట చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు మా హస్బెండ్ తిడతారు, అసలు కుదిరంగా ఉండవు, ఏదో ఒకటి తగిలించుకుంటామని. ఆ డోర్ వచ్చి అక్కడ తగిలిసింది అన్నమాట, ఎల్బో దగ్గర. ఇంకా నేను అదేదో ఉంటుంది కదా ప్లాస్టర్, అదేదో వేసుకున్నాను, కొంచెం పెయిన్ లాగుతుందని అంతే. ఇంక ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి.